హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఒక్కసారి నిమ్మకాయ రసం అలా నోట్లో పిండుకున్నట్టు ఊహించుకోండి. ఒక్కసారి చింతపండు రసం 1 టీ స్పూన్ తీసుకొని నోట్లో వేసుకున్నట్టు గుర్తు తెచ్చుకోండి. అండ్ ఒక్కసారి అప్పుడే ఫ్రెష్గా కాసిన ఉసిరికాయల్ని చెట్టు నుంచి అలా తెంపుకొని 1 బైట్ కొరికినట్టు ఊహించుకోండి. సో ఇవన్నీ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది. సో వీటన్నిటితో మనం పులిహార చేస్తే ఆహా, నోట్లో నీళ్ళు ఊరడంతో పాటు మనకి ఆకలి కూడా వేస్తుంది కదా. అందుకే సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఉసిరికాయ పండు మిర్చి పులిహార. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. ఉసిరికాయ పండు మిర్చి పులిహారని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం. ఇందులో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం, ఓట్స్. సో ముందైతే మనం ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే, చెప్పా కదా ఉసిరికాయ పండు మిర్చి అని, పండు మిర్చిని మిక్సీ చేసి పెట్టేసుకుందాం. దీన్ని అయితే ఫస్ట్ మిక్సీ చేసేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఓట్స్ మాడిపోకుండా చూసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి. అండ్ ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్, ఇందులో మనం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, కరివేపాకు. ప్రతి ఒక్కరికి కూడా పులిహోర చాలా ఇష్టం. అండ్ అందులోనూ ఉసిరికాయ మిక్స్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉసిరికాయ, మామిడికాయ, సో ఇలాగా కొంచెం పులుపు మిక్స్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం. అండ్ ఇక్కడ ఓట్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి, మొత్తం అన్ని కూడా ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, పచ్చిమిర్చి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ఉసిరికాయల్ని తురిమి పెట్టేసుకుందాం. సో ఉసిరికాయల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఇంకా చింతపండు కానీ ఇంకెలాంటి పులుపు యాడ్ చేయగలే. పీసెస్ వేసే కంటే, అంటే ఉసిరికాయ పీసెస్గా వేసే కంటే ఇలా తురుముకుంటేనే మొత్తం అంతా కూడా చక్కగా కలుస్తుంది. అండ్ తిన్నప్పుడు కూడా బాగుంటుంది. పీసెస్ అంటే మనకి అక్కడక్కడ మాత్రమే తగులుతుంది కాబట్టి అంత అనిపించదు. అండ్ మిర్చి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ముఖ్యంగా పులిహోరలోకి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు. సో పులిహోరకి ఎంత ఉప్పు కావాలో చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి. ఇందులో ఈ ఉసిరికాయ తురుముకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. సో ఉసిరికాయ తురుముని కొంచెం ఫ్రై చేయడం వల్ల ఇందులో లైట్గా వగరు ఉంటుంది కదా, ఆ వగరు పోయి మనకి ఉసిరికాయ ఫ్లేవర్ తెలుస్తుంది. కాబట్టి ఉసిరికాయ బాగా ఫ్రై అవ్వాలి. ఇది నేను ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. సో మనకి ఉసిరికాయ తుమ్ము చక్కగా వేగిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం పండు మిర్చిని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకుందాం. స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి.
అండ్ ఉసిరికాయలు కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటాయి కాబట్టి పండు మిర్చి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఓకే, సో ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఓట్స్ని మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ అవ్వాలి మనకి ఇదంతా కూడా. అండ్ చూసారా, కొంచెం మనకి డ్రైగా అనిపిస్తున్నప్పుడు జస్ట్ లైట్గా నేను చెప్పా కదా, ఒక్క 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారా, పులిహార అంటే రెగ్యులర్గా మనకు తెలిసింది ఒకటే రైస్, కానీ ఈసారి నుంచి పులిహార అంటే మనకి ఓట్స్ కూడా గుర్తొస్తుంది. సో ఉసిరికాయ పండు మిర్చి పులిహార అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. అండ్ ఇది ఎప్పుడు కూడా ఒక్క 10 minutes ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. సో దీంతో పాటు మనం మిర్చి ఫ్రై చేసాం కదా, మిర్చి కూడా చక్కగా తినేయచ్చు, బాగా ఫ్రై అయింది కాబట్టి. అండ్ మీకు ఇంకా పులుపు సరిపోలేదు, ఎక్స్ట్రాగా కావాలి అంటే కొంచెం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది తినేటప్పుడు. ఓకే, అండ్ దీన్ని ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ కూడా చేసేసుకుందాం. చూసారు కదా, ఎంత సింపుల్ గా డిఫరెంట్ గా ఉసిరికాయ పండు మిర్చి పులిహార అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చేసేద్దాం. ఉసిరికాయ పండు మిర్చి పులిహారకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఉసిరికాయలు 4, పండు మిర్చి 6, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, కాజు 5, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఉసిరికాయ పండు మిర్చి పులిహార తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఓట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో పండు మిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని పసుపు, ఉప్పు, ఉసిరి తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పండుమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని వేయించుకున్న ఓట్స్ వేసి కొంచెం నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పండుమిర్చి పులిహార రెడీ. ఉసిరికాయ పండు మిర్చి పులిహారకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ముఖ్యంగా ఉసిరికాయ తురుముకొని వేసుకున్నాం కదా, అండ్ అది ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పుల్లగా చాలా బాగుంది. అండ్ ఇందులో పండు మిర్చి యాడ్ చేసాం కదా, ఆ పండు మిర్చి కూడా మనకి స్పైసీగా తగులుతుంది. అండ్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పాలి, ఎందుకంటే మనం ఓట్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఒక్క 10 minutes ఆగి తినడం వల్ల ఓట్స్ ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా లేకుండా సాఫ్ట్ గా పులిహార టైప్ లో ఉంటుంది. మొత్తానికి అయితే మాత్రం ఉసిరికాయ పండు మిర్చి ఈ 2 కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పాలి, ముఖ్యంగా ఓట్స్ తో అన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి పులిహార అంటే మీకు రైస్ తో కాకుండా ఓట్స్ మాత్రమే గుర్తు రావాలి, ఎందుకంటే అంత బాగుంది ఈ టేస్ట్. సో చూసారు కదా, పులిహారకి జనరల్ గా కాంబినేషన్ ఉంటుంది, కానీ రెగ్యులర్ గా ప్లెయిన్ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటారు, అంటే ప్లెయిన్ గా పులిహార తింటూ ఉంటారు. ఇక్కడ మనం ఓట్స్ తో చేసాం కదా, మరి ఖచ్చితంగా దీనికి కాంబినేషన్ కావాల్సిందే. సో దీనికి కాంబినేషన్ గా ఇంకా డిఫరెంట్ గా చేయబోతున్నాను బనానా పుదీనా రైతా. సో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, దాన్ని ఫాలో అయిపోండి. బనానా పుదీనా రైతాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పాన్ పెట్టేసుకుందాం.
కొంచెం ఆయిల్ వేద్దాం. సో రైతాలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఆల్మోస్ట్ మీకు చాలా వెరైటీస్ చూపిస్తూనే వస్తున్నా. అండ్ ఈరోజు కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అది కొంచెం హీట్ అవ్వాలి. ఈలోపు మిర్చిని కట్ చేసేసుకుందాం. సో మిర్చిని జస్ట్ ఇలా స్లైసెస్ చేసుకుంటే సరిపోతుంది మనం. ఓకే, ఆయిల్లో వేసేద్దాం. కొంచెం ఫ్రై చేసుకున్నాం. దీంతో పాటే మనం బనానా అంటే ఇక్కడ నేను అరటికాయ తీసుకున్నాను. అరటికాయని చిన్న చిన్న పీసెస్ చేశాను. సో ఇందులో మనం అరటికాయ ఒక్కటే కాకుండా పుదీనా కూడా యూజ్ చేస్తున్నాం, అంటే ఒక మంచి మింట్ ఫ్లేవర్ కోసం. చక్కగా ఫ్రై అయిపోయి ఇందులోనే మనం పుదీనా కూడా వేసేద్దాం. మింట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే పుదీనాని కొంచెం ఎక్కువ వేయండి. పుదీనా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ రైతాలో కలుపుతాం కదా. సో ఆ పచ్చి వాసన, పచ్చి టేస్ట్ ఉంటే మనం తినలేం. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈలోపు మనం పెరుగును ఒక కప్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మరీ ఈ రైతా థిక్గా కావాలి అంటే ఈ పెరుగు తీసుకుంటే బాగుంటుంది. కొంచెం పలుచగా కావాలంటే లైట్గా వాటర్ కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదు. సో ముందు అయితే దీన్ని మనం పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. సో నేను బీట్ చేసుకుంటూ ఉంటాను. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. సో పెరుగుని బాగా బీట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ డైరెక్ట్ గా యాడ్ చేస్తాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నేను ఇంతకుముందే చెప్పా కదా, కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు అరటికాయ. కాబట్టి సింపుల్ గా తీసి పక్కన పెట్టేస్తారు. అండ్ ఆ ఫ్లేవర్ అన్నది కూడా మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. కాబట్టి మనం మిక్సీ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అన్నది పర్ఫెక్ట్ గా పడుతుంది. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ బనానా పుదీనా పేస్ట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం ఈ పేస్ట్ కంప్లీట్ మిక్స్ అయ్యేలా మనం బీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న లమ్స్ ఫామ్ అవ్వకుండా, అంటే చిన్న చిన్న ఉండల్లా ఉంటాయి కదా, ఈ పేస్ట్ అది ఫామ్ అవ్వకుండా కంప్లీట్ మనం బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు కూడా వేసుకుందాం. సో తింటున్నప్పుడు ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది. సో మిరియాల పొడిని కూడా
మరి ఎక్కువ ఘాట్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, ఈ పెప్పర్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం బాగా బీట్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది మన రైతా. చూసారు కదా ఎంత సింపుల్ గా రెడీ అయిపోయిందో. ఎస్, ఫైనల్లీ బనానా పుదీనా రైతా అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అండ్ చక్కగా టేస్ట్ చేసేయచ్చు. సో సర్వింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి సర్వ్ చేసుకుందాం. అండ్ దీనిపైన మనం ఏం చేయాలి అంటే, సో ఫైనల్ గా దీనిపైన తేనెని స్ప్రెడ్ చేసుకుందాం. సో తినేటప్పుడు తేనె ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. బనానా పుదీనా రైతా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చేసేద్దాం. బనానా పుదీనా రైతాకి కావాల్సిన పదార్థాలు: అరటికాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, తేనె 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, నూనె 2 టీ స్పూన్లు. బనానా పుదీనా రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అరటికాయ ముక్కలు, పుదీనా వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి పెరుగు వేసి బాగా బీట్ చేసుకుని అరటికాయ పుదీనా పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఉప్పు, మిరియాల పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి తేనె వేసుకొని సర్వ్ చేసుకుంటే బనానా పుదీనా రైతా రెడీ. బనానా పుదీనా రైతాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా పెప్పర్ వేసాం కదా, మిరియాలు ఘాటుగా ఉంది. అండ్ అరటికాయ వేయించి వేసాం కాబట్టి మనకి పచ్చిగా కానీ ఆ టేస్ట్ ఎక్కడ తెలియకుండా చక్కగా చాలా బాగుంది. అండ్ మింట్ ఫ్లేవర్ అంటే మనం పుదీనా యాడ్ చేసాం కదా, పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రైతా తింటున్నప్పుడు ఇంట్లో మనకి మింట్ ఫ్లేవర్ కానీ అరటికాయ ఫ్లేవర్ కానీ అండ్ పెప్పర్ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా తెలుస్తుంది. పైన తేనె యాడ్ చేసాం కదా, తింటున్నప్పుడు కొంచెం లైట్ గా స్వీట్ గా కూడా తగులుతూ. సో మొత్తానికి అయితే రైతా చాలా బాగుంది. అండ్ చెప్పా కదా, ఇది మన ఓట్స్ పులిహార కానీ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తో ట్రై చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఇవాళైతే నేర్చుకున్నారు కదా, రెండు కూడా చాలా డిఫరెంట్ వెరైటీ బ్రేక్ఫాస్ట్. మరి అలాగే వెయిట్ చేయండి. ఒకవేళ మిస్ అయ్యాం ఎపిసోడ్ అనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయితే మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా డిఫరెంట్ గా కొత్త వెరైటీస్ నేర్చుకోవచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.